30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉష గారు. పెళ్ళైన ఆడపిల్లకి కొన్ని రైట్స్ ఉంటాయని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. చాలా మందికి వాటిపైన అవగాహన లేదు. కొన్నిసార్లు ఇంకా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉంటుంటారు. ప్రతి ఒక్క ఆడపిల్ల మాకు ఈ రైట్స్ ఉన్నాయని తెలుసుకోవాల్సిన విషయం అవసరం ఉంది. ఏ రైట్స్ వర్తిస్తుంటాయి, ఏ విషయాల్లో వాళ్ళు ఫైట్ చేయొచ్చు, ఏ విషయాల్లో వాళ్ళకి ఆసరా ఉంటుంది అంటారు? చాలా మంచి టాపిక్ తీశారు ఉష గారు మీరు. ఇవాళ ఆడపిల్లలు అనాథగా బాధపడుతున్నారు, ఇప్పుడు ఎంపవర్మెంట్ అంటున్నారు, కానీ ఇంకా ఆడపిల్లలు సఫర్ అయ్యే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. రోజు మా దగ్గరికి క్లయింట్స్ వస్తుండే, నేను నెలకి 100 క్లయింట్స్ని చూస్తుంటాను. ఇంకా ఆడపిల్లలు సఫర్ అయ్యే వాళ్ళు సమాజంలో ఉన్నారండి. ఏ మాటకి ఆ మాట. అబ్బాయిలు ఉన్నారు, కాదనట్లేదు. ఈ మధ్య అబ్బాయిల సఫరింగ్ కూడా పెరిగింది. బట్ ఎలాంటి ఆడపిల్లలు అయితే అనాథగా సఫర్ అవుతూ వచ్చారో ఆ బ్యాచ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే. ఇప్పుడు ఆడపిల్ల అనగానే పెళ్ళవగానే ఇంటి పేరు మార్చుకోవాలి. కొంతమంది ఆడపిల్లలు అయితే వాళ్ళ పేరు మార్చుకోవాలి, కెరియర్ మార్చుకోవాలి. అత్తమామకి లేకపోతే హస్బెండ్కి ఇష్టం వచ్చిన కెరియరే చేయాలి, వంట పద్ధతి మార్చుకోవాలి. ఓకే. ఎన్నో మార్చుకోవాలి. ఆ కట్టు బొట్టు మార్చుకోవాలి, ప్రతిదీ అడ్జస్ట్ అవ్వాలి. ఒక్కసారి ఆడపిల్లకి పెళ్ళి అయింది అంటే ఎన్నో ఫ్యామిలీస్లో మొత్తం అవుట్రెట్ మేక్ ఓవర్ అయ్యి వెళ్తేనే ఆడపిల్లకి అక్కడ ప్లేస్ దక్కుతుంది. లేకపోతే వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతారు. అయితే వైలెన్స్ అనగానే ఇది చాలా మంది చూసే వీక్షకులు కూడా అర్థం చేసుకోండి. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి అని నేను చెప్తానండి. డొమెస్టిక్ వైలెన్స్ అన్నది ఒక యాక్ట్. ఒక డొమెస్టిక్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అన్నది ఒక యాక్ట్ తీశారు. చాలా వైలెన్స్ అనగానే అందరూ మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా వైలెన్స్ అనగానే అబ్బాయి లేదండి, మా అత్తగారు మా హస్బెండ్ కొట్టలేదండి నన్ను అంటే. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఓన్లీ కొడతామని కాదమ్మా, అందులో ఏమేమి వైలెన్సెస్ ఉంటాయో, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తాను. ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అత్తింట్లో షెల్టర్ అన్నది కంపల్సరీ. ఓకే. ఒకవేళ కొడుకు, కోడలు, అత్త, మామ ఇంట్లో ఉంటున్నారు, కోడలతో అత్తకి పడట్లేదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అనే హక్కు అత్తకి ఉండదు. ఖచ్చితంగా షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత అత్తమామకి ఖచ్చితంగా ఎంతైనా ఉంటుంది. నువ్వు ఉండే రూమ్లోనే ఒక మూలకు పడున్నా కంపల్సరీ ఆ షెల్టర్ కోడలకు కూడా ఇవ్వాలి. అట్లనే ఒకవేళ పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు అప్పగింతలు ఇచ్చేసి కూతుర్ని, ఆ తర్వాత మొగుడుతోటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వదిలిచ్చేసుకున్నాం అని చెప్తానికి లేదు. ఆ బిడ్డ మళ్ళీ బాధపడుతూ వెనక్కి వచ్చి అక్కడ నేను ఉండలేకపోతున్నాను, ఆ హింస భరించలేకపోతున్నాను అని తిరిగి వచ్చినప్పుడు తల్లి తండ్రి కూడా మళ్ళీ కూతురికి షెల్టర్ ఇచ్చే బాధ్యత ఉంటుంది. ఆ కూతురికి తల్లి తండ్రి ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. ఇది చాలా మందికి తెలీదు, చాలా మందికి తెలియదు. ఇది ఒక డొమెస్టిక్ వైలెన్స్. ప్రతి మహిళ షుడ్ నో దేర్ రైట్స్. ఓకే. అండ్ షుడ్ నో దేర్ రైట్స్ టు నో దేర్ రైట్స్ ఆల్సో. ఓకే. అంటే వాళ్ళకి ఏం రైట్ ఉంటుంది, మీ రైట్స్ ఏంటో తెలుసుకునే రైట్ కూడా ఉంటుంది ప్రతి మహిళకి. అది వెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్స్లో కనుక్కోవాలి. నా రైట్స్ ఏంటి అని డొమెస్టిక్ వైలెన్స్లో సెంటర్స్ ఉంటాయి, షీ టీమ్స్ ఉంటాయి, లేకపోతే నార్మల్ మీ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి నా రైట్స్ ఏంటి అని అడగండి. ఇవన్నీ నేను వెళ్ళలేను, నాకు భయం పోలీసు వాళ్ళని కలవాలంటే అనుకుంటే మాలాంటి లాయర్స్ దగ్గరికి రండి. మీ రైట్స్ ఏంటి అన్నది మేము ఫ్రీగా చెప్తాం మేము. ఎందుకంటే మీ రైట్స్ తెలుసుకునే హక్కు మీకు ఉంటుంది. నా రైట్స్ ఏంటి అని కనుక్కోవడానికి వచ్చినప్పుడు లాయర్ ఫీజు అడుగుతానికి కూడా ఉండదు. ఎందుకంటే అది ఆమె రైట్ టు నో ద రైట్స్. సో దయచేసి ఆడపిల్లలందరికీ చెప్పేంటంటే మీ రైట్స్ అయితే మీరు ఫ్రీగా కనుక్కోవచ్చమ్మా, దానికేం ఫీజు కట్టక్కర్లేదు. వాళ్ళ కనుక ఇంట్లో ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటుంటే ఈ ప్రాబ్లం కి సంబంధించి నా రైట్స్ ఏంటి అని ఖచ్చితంగా కనుక్కోవచ్చు. ఆ రైట్స్ కనుక్కునే బాధ్యత ప్రతి మహిళకి భారతదేశంలో ఉంటుంది. అది ఫ్రీ. దానికి ఎవరైనా ఫీజు అడిగారంటే వాళ్ళ మీద కూడా కేసు చేయొచ్చు. అది ఫ్రీ. నా రైట్స్ ఏంటి సార్ అని అడిగినప్పుడు యాజ్ ఎ లాయర్ మేము మీ రైట్స్ ఇవ్వమ్మా అని చెప్పచ్చు. దానికి కూడా నువ్వు నాకు ఫీజు కట్టనే చెప్తా అంటే అది తప్పు అవుతుంది. ఓకే. సో ఇవాళ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేక రకాలుగా పెరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని భయపడే వాళ్ళకి ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అన్నది బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే ఆడపిల్లలు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే 100 రకాలుగా ఆలోచిస్తారు, ఆడపిల్లల తల్లిదండ్రులు 1000 రకాలుగా ఆలోచిస్తారు. కానీ మ్యారేజ్ అయిన ఆడపిల్లని భర్త హింస పెడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్ గడప కాలు పెట్టకుండా మీరు మీ పాపకి రక్షణ కల్పించాలి అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మాలాంటి లాయర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మేము వెంటనే డివిసి మీ పాప పేరు మీద వేస్తాము. డెఫినెట్గా మీ అల్లుడిని విత్ ఇన్ 2 or 3 days
ఆ కౌన్సిలింగ్ సెంటర్కి పిలుస్తారు. అక్కడ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉంటారు, కూర్చుంటారు, మీ అల్లుడితో మాట్లాడతారు, ఇబ్బంది ఏంటి అని కనుక్కుంటారు. కనుక్కొని ఒకవేళ మళ్ళీ కలిపేటట్టుంటే వాళ్ళిద్దరిని కలుపుతారు. ఒకవేళ ఆ అబ్బాయిదే ఎన్నో మిస్టేక్స్ ఉండి కలిసే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఆ కౌన్సిలర్సే మీకు అడ్వైస్ చేస్తారు. ఇలా వెళ్ళండి ఓకే. అమ్మా, ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో వెళ్తే ఆయన లైన్లోకి వస్తాడు, లేదా ఇంక ఈయన పరిస్థితి అసలు బాలేదు, చాలా చెడ్డోళ్ళలాగా ఉన్నాడంటే డైవర్స్ ప్రాసెస్ కూడా వాళ్ళే చెప్తారు. ఇది చాలా మందికి తెలియదు. ఇది చాలా మందికి తెలియదు ఉషా గారు. ఇది తెలియక నేను ఎటెళ్ళాలి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను ఇంకా తిడతాడు. ఇది చాలా మందికి ఏం భయపడతారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళానంటే నన్ను ఏమైనా ఊరుకుంటాడండి, చంపేస్తాడేమో అన్న భయం కూడా ఉంటుంది. చంపేస్తాడేమో, అరిసేస్తాడేమో అని భయపడుతూ ఉంటారు. అమ్మ మీరు పోలీస్ స్టేషన్కి ప్రతిదానికి వెళ్ళే అవసరం లేదు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తీసిందే అందుకు. మాలాంటి లాయర్స్ దగ్గర రండి, మేము డెఫినెట్గా మీకు అది గైడ్ చేస్తాం వెళ్ళాలి. ఓకే. అయితే డొమెస్టిక్ వైలెన్స్ ఓన్లీ కొడతమే కాదు, డొమెస్టిక్ వైలెన్స్లో అనేక రకాలుగా ఉన్నాయి. భర్త మిమ్మల్ని శారీరకంగా హింస పెట్టిన, ఏది సెక్షువల్లీ మిమ్మల్ని అబ్యూజ్ చేసిన, మీ బాడీ షేమింగ్ చేసిన, మీకు పాకెట్ మనీ ఇవ్వకపోయినా, మీకు అన్నం సరిగ్గా పెట్టకపోయినా, మీరు ఉన్న రూమ్లో ఫెసిలిటీస్, వాష్రూమ్ సరిగ్గా మీకు ఫెసిలిటీ ఇవ్వకపోయినా, మీరు ఉన్న ఇంట్లో, మీరు కాపురం చేసే ఇంట్లో మీకు మంచినీళ్ళు సదుపాయం సరిగ్గా లేకపోయినా, అంటే మీరు ఇప్పుడు ఆయన వెళ్ళి బయట మినరల్ వాటర్ తాగుతాడు, మీ ఇంట్లో ఏమో మీరు కుళాయి నీళ్ళు తాగమన్నాడు అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఓకే, ఆయన వెళ్ళి బయట బిర్యానీలు తింటాడు, మీరేమో ఇంట్లో కుక్కకు పడేసినట్టు ఇదిగో 10 కిలోల బియ్యం నెలంతా తిను అంటే మీకు ఇష్టం లేకపోతే అది డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది. మీకు మినిమం బట్టలకు కూడా డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని మానసికంగా హింస పెడితే అది డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది. ఓకే, నానా రకాలుగా మిమ్మల్ని కొంతమంది సాడిస్టులు మెంటల్ టార్చర్ పెడుతూ ఉంటారు. ఓకే, కావాలని కొన్ని విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. ఓకే, బైక్ మీద తీసుకెళ్తూ ఉంటారు, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, బ్రేక్ ఎయిర్, దోడు అని వెళ్తారు, ఆ ఎగిరి ముందు పడుతుందమ్మా. ఓకే, అయ్యయ్యో అని లేపుతాడు. ఇవన్నీ ఇండైరెక్ట్ గా హింస పెట్టే ఉంటాయి కొన్ని, మేము చూస్తూ ఉంటాం కదండి. విచిత్రమైన సాడిస్ట్ ఉంటారు కొంతమంది. ఓకే, అవన్నీ డొమెస్టిక్ వైలెన్సెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ కనిపించవు. ఇవన్నీ కనిపించవు, చెప్పాలన్నా ఎలా చెప్పాలో తెలియదు. ప్రూఫ్ చూపించమంటే ఎలా చూపిస్తారు? మాకు కూడా ఏం చదువుకున్నప్పుడు తెలియదు, కేసులు ప్రాక్టికల్ గా వస్తున్నప్పుడు మాకు ఇట్లా కూడా ఉంటుందా అని మాకు కూడా అప్పుడు నేర్చుకున్నాం మేము కూడా అవి. సో నానా రకాలుగా మీరు మీ అత్తింట్లో మీ హస్బెండ్తో ఉండేటప్పుడు మీ మనసుకి నొప్పించే పని ఏది చేసినా అది డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది. సార్, ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కాబట్టి నాదొక పాయింట్. కన్సీవ్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో పెళ్ళైన తర్వాత వెంటనే ఆ 6 months చాలా బాగుంటుంది జీవితం. ప్రాసెస్లో బేబీ కనుక కడుపులో పడితే ఎటువంటి రైట్స్ ఉంటాయి? 6 months తర్వాత కథ వేరేలా ఉంటుంది. కొన్ని కాపురాల్లో మనం చూస్తే వీళ్ళకుండే రైట్స్ ఏంటి అసలు? వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వాళ్ళు కనుక అరాచకం చూపిస్తే వీళ్ళకి ఇది ఉంచుకోవాలా తీసేయాలో అర్థం కాని పరిస్థితి. సో వీళ్ళకి ఏ రైట్స్ ఉంటూ ఉంటాయి? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, దీనికి ఆన్సర్ చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ అయింది, హస్బెండ్ చాలా హారబుల్ ఫెయిల్ అని అర్థమైపోయింది. ఇంకా వీడితోటి నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితం నరకమే, వీడికి అన్ని ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఆల్కహాల్ తీసుకుంటారు, డ్రగ్స్ ఉంటాయి, ఆల్కహాల్ గలీజ్ పనులు చేస్తూ అన్ని ఉంటాయి, అసలు వాడు మనిషి కాదు అన్న విషయము కొన్నిసార్లు ఈ అమ్మాయికి తెలుస్తూ ఉంటుంది. కానీ తెలుసుకునేసరికి ఈమె క్యారింగ్ ఉంటుంది. చాలా మంది జీవితాల్లో, ఆడపిల్ల జీవితాలు ఇదే జరిగి పిల్లలు బయట వదిలేసిన వాళ్ళు కొంతమంది తల్లులు, అంటే పోషించడానికి వాళ్ళ దగ్గర లేక ఏం చేయాలో తెలియక వదిలేసి అలా బాత్రూమ్లలో, బస్ స్టాండ్లలో, మనం చెత్త కుప్పలలో ఎన్ని చూసిన కేసులు అయితే ఉన్నాయి సార్. మీరు తీసిన పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్, చాలా ఇంటెలిజెంట్ గా జనాలు బిహేవ్ చేయాలి ఇందులో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసింది మీరు క్యారింగ్ అని, సహజంగా 2-3 weeks తర్వాత తెలుస్తుంది కన్సీవ్ అయితే. అది తెలిసిన తర్వాత మీకు ఏం రైట్ ఉంటుంది అంటే, ఒకవేళ హస్బెండ్ ఇంత సాడిస్టిక్ ఈగోయిస్టిక్ పర్సన్ మీకుండి మీరు ఇంకా ఆయనతోటి ఎలాగో ముందుకు వెళ్ళలేరు, ఒకవేళ పాపో బాబో పుట్టినా మీతో పాటు వాళ్ళు కూడా సఫర్ అవుతారు అన్న ఐడియా మీకు వచ్చేసినప్పుడు వెంటనే మీరు మీకు అబార్షన్ రైట్స్ ఎట్లా ఉంటాయంటే అప్ టు 20 weeks యూ కెన్ టేక్ సింగిల్ డాక్టర్ అప్రూవల్ అండ్ అబార్షన్కి వెళ్ళొచ్చు. ఈ కారణాలు రీజన్స్ చెప్పి అప్ టు 24 weeks డబల్ డాక్టర్ అప్రూవల్ తీసుకొని మీరు అబార్షన్కి వెళ్ళొచ్చు. గల కారణాలు ఇవన్నీ చెప్పి రాసియాలి, అండర్టేకింగ్ రాసిచ్చి మీరు అప్రూవల్ తీసుకొని ఇద్దరు డాక్టర్లు ఎప్పుడైతే 24 weeksకి టచ్ అవుతుందో లోపల కన్సీవింగ్ ఇద్దరు డాక్టర్స్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఎప్పుడో 20 weeks వరకు ఉంటుందో సింగిల్ డాక్టర్ అప్రూవల్ తీసుకోవాలి. ఇట్లా తీసుకొని మీరు వెళ్ళి డెఫినెట్గా మీకు ఆ రైట్స్ ఉంటాయి. యాజ్ ఎ ఫీమేల్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ దోస్ రైట్స్. సో ఇవి తెలియక చాలామంది అట్లాంటి సాడిస్టిక్ ఈగోయిస్టిక్ భర్తతోటి ఆడపిల్లనో లేకపోతే మగ పిల్లవాడినో కనిన తర్వాత ఈమెతో పాటు పిల్లలు కూడా
డబల్ సఫరింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్క ఆమె సఫర్ అవుతాం వేరు, కళ్ళ ముందు పిల్లలు సఫరింగ్ అవుతూ చూసుకుంటాం కూడా జీవితాంతం టార్చర్ గడపాలి. సార్ అది. అదొక టార్చర్ లాగా అయిపోతుంది. సో ఈ రైట్స్ కూడా వీళ్ళు తెలుసుకోవాలి. ఓకే. ఈ రైట్స్ తెలుసుకోవాలి. ముఖ్యంగా డొమెస్టిక్ వయలెన్స్లో ఈ సాడిస్టిక్ భర్తల నుంచి బయటకు రావాలి అంటే మీరు డెఫినెట్గా ఒక మంచి లాయర్ని అప్రోచ్ అయ్యి ఈ కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్తే మీరు ఫస్ట్ స్టెప్ రీచ్ అయినట్టు. ఎప్పుడైతే మీరు ఇంట్లోనే కూర్చొని బాధపడుతూ ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా వెళ్ళరో, అమ్మ చెప్తే నా మీద ఏమైనా అవుతుందా అనుకుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ద మూమెంట్ యువర్ కంప్లైంట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇంకా ఆయన మీ మీద ఒక చెయ్యేస్తానికి కూడా ఉండదు. ద మూమెంట్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ గజ వణుకుతారు వాళ్ళు. ఎందుకు వణుకుతారు అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది తర్వాత కొట్టాడంటే అది డబుల్ క్రైమ్ అవుతుంది, అది మళ్ళీ ఐపీసీ కిందకి వెళ్ళిపోతుంది. సో ఈ విషయం తెలుసుకొని అమ్మాయిలు చాలా మంది ఇంట్లోనే ఉండి సఫర్ అవుతున్నారు. ఉష గారు, అలాగే ఎప్పుడైతే మీరు డొమెస్టిక్ వైలెన్స్ కి అమ్మాయి వెళ్తుందో అదే డొమెస్టిక్ వైలెన్స్ లో మెయింటెనెన్స్ అని ఒకటి ఉంటుందండి. ఆ అమ్మాయి ఏం చేయాలంటే వెంటనే ఇంకా వీనితోటి పడే టార్చర్ ఎట్లాగో పడుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ లో కంప్లైంట్ ఇచ్చింది, కౌన్సిలింగ్ కి పిలుస్తారు. ఇప్పుడు దాకా మీకు ఎలాగో డబ్బులు ఇవ్వలేదు, మీరు నోరు తెరిచి బయట ఎక్కడ చెప్పలేదు. ఆ కౌన్సిలింగ్ అప్పుడు మీరు చెప్పేయాలి, నాకు రూపాయి కూడా ఇవ్వట్లేదు, అసలు నా మెయింటెనెన్స్ కూడా, నా మినిమం బట్ట ఫుడ్ షెల్టర్ కూడా వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నాకు నెలకి 20,000 30,000 ఆయన జీతం బట్టి మీకు ఎంత రావాలో అంత క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 20-30 ఆయన జీతం లక్షల్లో ఉంటే లక్ష క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ మెయింటెనెన్స్, ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఎప్పుడైతే మీరు మీ హస్బెండ్ డైవర్స్ ఇవ్వక్కర్లేదు, ఈ డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ పడేస్తే హస్బెండ్ డెసిషన్ తీసుకుంటాడు, ఇంకా అరే మెయింటెనెన్స్ ఇవ్వాలా లేకపోతే తెలిసి వెనక్కి పిలిచి కాపురం చేయాలా సవ్యంగా, లేదా ఈ మెయింటెనెన్స్ లేకపోతే ఈ అమ్మాయి 50 లక్షలు 20 లక్షలు ఎంతో యాలిమనీ అడిగితే ఇచ్చేసి వదిలేద్దామా అన్నది హస్బెండ్ డిసైడ్ చేసుకుంటాడు. హస్బెండ్ ఒకవేళ నిజంగానే కంప్లీట్ యాలిమనీ ఇచ్చేసి ఇంకా వదిలించేసుకుంటా ఉన్నప్పుడు వైఫ్ డెసిషన్ తీసుకోవచ్చు. రైట్, ఇంక ఇదే ఛాన్స్, ఇంకా ఈ సాడిస్ట్ ని వదిలించుకునే అవకాశం నాకు దొరికింది అని చెప్పేసి ఆ 20 లక్షలు 30 లక్షలు యాలిమనీ తీసుకొని ఆమె కొత్త జీవితం స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ హస్బెండ్ వీటికి అన్నిటికీ ఈ కౌన్సిలింగ్కి బాగుపడి నేను వెనక్కి తిరిగి నా భార్యను మంచిగా చూసుకుంటాను నేను అనుకుంటే వెనక్కి తీసుకొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ అన్నది ఒకసారి వేస్తే మళ్ళీ వేయాలని లేదు, మీరు 100 సార్లు వేసుకోవచ్చు. మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు, నేను కేసు తీసేస్తున్నాను, ఇంక ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి గ్యారంటీ ఏంటి మళ్ళీ కొడతాడు, మళ్ళీ ఏంటి డొమెస్టిక్ వైలెన్స్. సో ఇవన్నీ ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో. ప్రతి మహిళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీకు కనుక మీ భర్త పొలిటికల్లీ కానివ్వండి, గవర్నమెంట్లో కానివ్వండి, లేకపోతే బిజినెస్లో కానివ్వండి, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఈ చట్టంలో ఈ రైట్స్కి లొంగాల్సిందే. మొన్న మా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి, ఆయన గవర్నమెంట్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, నేను ఏం చేయలేను, ఆయనకు చాలా పెద్ద పలుకుబడి ఉంది అంటే నేను ఒకటే చెప్పాను, ఎంత పెద్దవాడున్నా ఈ చట్టాన్ని అంగీకరించాల్సిందే, తిరిగి రాయలేం కదా. చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఫాలో అవ్వాల్సిందే. ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉంటే మీరెందుకమ్మా భయపడుతున్నారు, మీరు రండి, ఖచ్చితంగా ఆయనకి మీద ఏమేమి కేసెస్ పెట్టాలో పెడదామని చెప్పి మనం ముందుకెళ్తాం జరిగింది. అది చూసి వాళ్ళ హస్బెండ్ ఎక్కడ నా జాబ్ పోతా అని మళ్ళీ వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు. ఓకే, మెయిన్ అమ్మాయిలు భయపడకూడదు, అట్లా అని చెప్పి అమ్మాయిలు అడ్వాంటేజ్ కూడా తీసుకోకూడదు. మీ హక్కు ఏంటి, మీ రైట్ ఏంటి, ఎక్కడి వరకు మీరు వెళ్ళాలి అన్నది చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ చూసుకొని అన్ని బ్యాలెన్స్డ్ గా వెళ్ళినప్పుడు మేము సపోర్ట్ చేస్తామండి. అది అమ్మాయిలకైనా చేస్తాము, అబ్బాయిలకైనా చేస్తాం. వండర్ఫుల్ సార్, వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి తెలియజేసినందుకు. యాక్చువల్గా ఇప్పటిదాకా ఏం తెలుసు అంటే, కొడితేనో తిడితేనో శారీరక హింస చూపిస్తేనో మాత్రమే న్యాయస్థానంలో డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టడానికి ఉంటుంది అనుకుంటాం. కానీ మనిషి ఏ రకంగానూ అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి సంబంధించి మన వైపు పక్కా ఆధారం ఉండి అది కనుక కరెక్ట్ కనుక అయ్యి ఉంటుంటే న్యాయం ఉంటుంది, మనం పోరాడొచ్చు అనేది హోప్ క్రియేట్ చేశారు చాలా మందికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.